హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఓఎల్టీని ఎలా యాక్సెస్ చేయాలనేది అయితే తెలుసుకుందాము. కొత్త ఓఎల్టీ తెచ్చిన తర్వాత మనం కాన్ఫిగరేషన్ చేయడానికి వెబ్ మేనేజ్మెంట్ వెబ్ టెర్మినల్కి అయితే యాక్సెస్ చేయాలి. సో ఫస్ట్ మనం బ్రౌజర్ ఓపెన్ చేసి ఏదైతే ఓఎల్టీ ఐపీ ఉందో ఐపీని అయితే ఎంటర్ చేద్దాము. సో ఇది ఓఎల్టీ ఐపీ అనమాట. ఏమని చెప్తుందంటే ది సైట్ కానాట్ బి రీచ్ అని చెప్పేసి ఎర్రర్ అయితే వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఈ ఐపీ అనేది మనకి పింగ్ అవ్వట్లేదు. అది ఎలా పింగ్ ఎందుకు అవ్వట్లేదు అనేది చూద్దాము. ఫస్ట్ మనం అయితే పింగ్ అవుతుందో లేదా ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే కీబోర్డ్లో విండోస్ సింబల్ ఉన్న బటన్ పట్టుకొని ఆర్ అయితే క్లిక్ చేయాలి. విండోస్ సింబల్ పట్టుకొని ఆర్ క్లిక్ చేస్తే మీకు రన్ కమాండ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ సిఎండి అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత ఓఎల్టీ ఐపీ ఏదైతే ఉందో దాన్ని మనం ఫస్ట్ పింగ్ చేసి చెక్ చేద్దాం. సో నేను పింగ్ అని టైప్ చేసి ఐపీని అయితే ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ఐపీని ఎంటర్ చేస్తే చూడండి నాకు రిక్వెస్ట్ టైమ్డ్ అవుట్ అనే వస్తుంది. రిక్వెస్ట్ టైమ్డ్ అవుట్ ఎందుకు వస్తుందంటే మన సిస్టము ఈ నెట్వర్క్ సిరీస్లో లేదు కాబట్టి మనకి రిక్వెస్ట్ టైమ్డ్ అవుట్ అయితే వస్తుంది. ఇలా సో ఇప్పుడు రిక్వెస్ట్ టైమ్డ్ అవుట్ వస్తుంది కాబట్టి మనకి ఓఎల్టీ అయితే యాక్సెస్ అవ్వట్లేదు. సో ఈ రిక్వెస్ట్ టైమ్డ్ అవుట్ అనేది ఎలా క్లియర్ చేసి మన ఓఎల్టీని ఎలా యాక్సెస్ చేయాలనేది అయితే తెలుసుకుందాం. సో దానికోసం మనం ఏం చేద్దామంటే కంట్రోల్ ప్యానల్ అయితే క్లిక్ చేద్దాం. విండోస్ సింబల్ పట్టుకొని కంట్రోల్ ప్యానల్ అయితే నేను సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత కంట్రోల్ ప్యానల్ క్లిక్ చేసి దీంట్లో వ్యూ నెట్వర్క్ స్టేటస్ అని ఉంది చూసారా, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనం ఓఎల్టీ నుంచి ఆక్స్ కేబుల్ ద్వారా ల్యాన్ కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి దీని మీద రైట్ క్లిక్ చేసి స్టేటస్ బటన్ క్లిక్ చేయండి. అలా నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. రైట్ క్లిక్ చేసి స్టేటస్ అని క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం ఏం చేయాలంటే ప్రాపర్టీస్ ఉంది చూసారా, ప్రాపర్టీస్ అనే బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇది ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4 TCP IPv4 అని ఉంది చూసారా, దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్ అనేది హైలైట్ అయింది చూసారా, అంతకుముందు హైలైట్ ఉండదు, డల్గా ఉంది. కానీ ఇది ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నామో అప్పుడు హైలైట్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ప్రాపర్టీస్ అనే దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెండు ఆప్షన్లు ఉంటాయి. అప్టైన్ ఐపీ అడ్రస్ ఆటోమేటికల్లీ యూజ్ ద ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ అని. ఇన్ కేసు డిహెచ్సిపి సర్వర్లో కానీ ఉంటే ఏమవుతుందంటే అప్టైన్ ఐపీ అడ్రస్ ఆటోమేటికల్ని పెట్టాలి. కానీ మనం ఓఎల్టీని స్టాటిక్ ఐపీ మోడ్లో యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి స్టాటిక్ ఐపీ మోడ్ డిఫాల్ట్ ఐపీ ఏదైతే ఉందో ఓఎల్టీది దాంతో యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేద్దామంటే యూజ్ ద ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ అని పెట్టుకొని ఓఎల్టీ ఐపీ చూడండి 192.168.8.100 ఉంది కదా. సో నేను ఆ నెట్వర్క్లో ఉన్న ఐపీని అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. 192.168.8. అది 100 ఉంది కాబట్టి నేను ఒక 10 యాడ్ చేసి 110 అయితే యాడ్ చేశాను. తర్వాత సబ్నెట్ మాస్క్ వచ్చేసి 3255 లాస్ట్లో 0 అయితే ఇచ్చేసి ఓకే క్లిక్ చేయండి. తర్వాత క్లోజ్ క్లిక్ చేయండి. అగైన్ క్లోజ్. తర్వాత ఈ ఆప్షన్ కూడా క్లోజ్ చేసేయచ్చు. చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చి చూడండి, ఇప్పుడు ఐపీ అనేది మనకి పింగ్ అవుతుంది. పిఐఎన్జి పింగ్ స్పేస్ 192.168.8.100 కొట్టి ఎంటర్ కొట్టగానే చూడండి పింగ్ అనేది మనకి స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి ఓఎల్టీ అయితే మనకి రీచబుల్లో ఉంది అనమాట. సో మనం ఎప్పుడైతే ఈ ఐపీని ఇట్లా పింగ్ అయిందో అప్పుడు మన ఓఎల్టీని అయితే యాక్సెస్ చేయడం కుదురుతుంది. ఇప్పుడు చూడండి ఇదే ఆప్షన్ మనం రీలోడ్ చేస్తే ఓఎల్టీ వెబ్ ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ అవుతుందో. సో నేను అదే ఆప్షన్ క్లిక్ చేశాను చూడండి. సో ఇలా ఓఎల్టీ వెబ్ మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి అయితే లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఇలా వచ్చిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లోపల ఎలా కాన్ఫిగరేషన్ చేయాలనేది అయితే మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.